లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. అంటే అన్ని రిలీజ్ అవుతున్నాయి కన్నా. సో నాకు అదే అన్న అవ్వలేదనే నేను వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చేయగలవానా అని అడుగుతున్నా. ఈ ఇయర్ తప్పకుండా అవుతుంది, ఎందుకంటే వీఆర్ ప్లానింగ్ దిస్ ఇయర్ టు డూ బికాస్ ఇట్స్ 15th year. వీ వాంట్ టు డూ సంథింగ్ స్పెషల్. రిలీజ్నే కాదు, ఆ సినిమాకి వచ్చే ప్రతి వాళ్ళకి ఐస్ క్రీమ్లు, చిన్న చిన్న గిఫ్ట్లు. వీఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్ స్పెషల్ ఫర్ ఎవ్రీబడి అండ్ గివ్ బ్యాక్. సో దట్ విల్ హ్యాపెన్ దిస్ ఇయర్. మీరు సినిమా చూడరా? మీరు థియేటర్కి వెళ్తే మీకు వస్తుంది ఐస్ క్రీమ్. థియేటర్కి వెళ్తే ఐస్ క్రీమ్ ఇస్తానంటున్నా అంతే. ప్రసన్న గారు, ఆయన బ్రదర్ అయితే మీ వన్ లైనర్ కామెడీ సీన్స్ కి చాలా పెద్ద ఫ్యాన్ నేను. వన్ లైనర్ కామెడీ సీన్స్ ఉంటాయి కదా, థ్యాంక్ యూ. సో అవి రాయడానికి మీరు ఏమైనా కోర్స్ చేశారా స్పెషల్ గా? ఏం లేదన్నా, నేను ఈస్ట్ గోదావరి, నాది మచిలీపట్నం, మాది కృష్ణా డిస్ట్రిక్ట్, బట్ చదువుకుంది మాత్రం ఈస్ట్ గోదావరిలో. అక్కడ గోదావరి నీళ్లు తాగిన తర్వాత కాస్త ఎటకారం అబ్బింది కరెక్ట్గా చెప్పాలంటే. నేను చేసిన కోర్సు ఇంజనీరింగ్, కానీ ఈ కోర్సు మాత్రం కాక మన 3 పూట్ల మంచి భోజనం, తోడుగా గోదావరి నీళ్లు. ఈ మూవీలో మేము ఎంత కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎంత కావాలంటే అంత అన్న. సినిమా అంతా ఎంటర్టైన్మెంటే ఉంది. మీరు చాలా రోజులు అయిపోయి ఉంటుంది కదా ఒక సినిమాలో, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా ప్యాక్డ్గా నవ్వుకొని కంప్లీట్గా, అంటే అక్కడ 10 నిమిషాలు అక్కడ 10 నిమిషాలు కాకుండా కంప్లీట్ సినిమా నవ్వుకొని చాలా ఉంటుంది కదా, ఈ సినిమా ఆ సినిమా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీకు ఇలాంటి డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? ఎందుకు మూవ్ చేశారు కదా, ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, ఇలాంటి రోల్ చేయాలి? నాకు చిన్నప్పటి నుంచి ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డు రాబిన్ హుడ్. రాబిన్ హుడ్ విన్నారా? టైటిల్ రాబిన్ హుడ్ కాదు సావి, ఆ బుక్ క్యారెక్టర్ రాబిన్ హుడ్ తెలుసుగా అందరికి, కామిక్ క్యారెక్టర్. అలా రాబిన్ హుడ్ లాంటి ఒక క్యారెక్టర్, అంటే నితిన్ డార్లింగ్ చేసేది కాదు, బట్ గుడ్ వన్. బట్ రాబిన్ హుడ్ అనే క్యారెక్టర్ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఏంటి, ఆ రాజుల కాలంలో బాగా డబ్బు ఉండే వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసి పేదలకు ఇస్తుంటాడు అని. దాన్ని ఒక చిన్న ఫ్యాంటసీ మీటర్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఇస్ ఆల్వేస్ బీన్ మై ఓన్ ఫ్యాంటసీ, ఐ మీన్ మై డ్రీమ్ రోల్. దానికి ఒక రకమైన బడ్జెట్, ఒక ఎన్నోమైన స్కిల్ సెట్, ఒక టెక్నికల్ అవైలబిలిటీ ఉండాలి. ఇవాళ అవన్నీ కొంచెం ఉన్నాయి. అంటే ఏంటి, దానికి కావాల్సిన స్కిల్ సెట్ ఉంది, దానికి కావాల్సిన నాలెడ్జ్ ఉంది. దీని ఎలా అచీవ్ చేయాలి. థ్యాంక్స్ టు లాట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ టుడే హూ గివెన్ అస్. ఇప్పుడు నన్ను అడిగితే రీసెంట్ పాస్ట్లో నాకు వచ్చిన సినిమాలు అన్నింటిలో ఇది నా ఐడెంటిటీతో నేను బాగా లవ్ చేసి నచ్చిన సినిమా నాకు కల్కి. అంటే నాకు అది చాలా ఇష్టం. నాకు ఈ సెలెస్టియల్ బీయింగ్స్, ఈ ఒకప్పుడు ఈ చారియట్స్ ఆఫ్ ఫైర్ అనే బుక్ ఉంటుంది, మనం చిన్నప్పుడు నాకు బాగా నచ్చిన బుక్. నిజంగానే అప్పటి రోజుల్లో అది యాక్చువల్లీ మీరు చారియట్స్ ఆఫ్ ఫైర్ని బ్రేక్ ఇన్ చూస్తే ఇవాళ ఇండియాలో మనం సెలెస్టియల్ బీయింగ్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు మనం మౌంట్ కైలాస్ అంటాం కదా, యాక్చువల్లీ మీరు మౌంట్ కైలాష్లోకి వెనక్కి వెళ్ళి చదువుకుని చూసారంటే దేర్ సమ్ ఇన్సేన్ రియల్ థింగ్స్ హ్యాపెనింగ్. అంటే ఇప్పుడు మీరు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందని తెలియదు, బట్ మన ఇండియన్ స్క్రిప్చర్స్లో రాసుండే చాలా సింబల్స్ కానీ వర్డ్స్ కానీ మీకు నార్త్ అమెరికాలో మెక్సికో ఏరియాలో కొండల మీద ఉంటాయి. అది ఎలా వచ్చింది, ఎవడొచ్చిందంటే ఎవడికి తెలియదు. దాని పేరేంటే, దాని అబ్రివియేషన్ మీరు కరెక్ట్గా తీసి చూస్తే సంస్కృతంలోనో తమిళ్లోనో దాని పేరు ఉంటుంది. రైట్, మీరు జనరల్గా 2000 సంవత్సరాలు మన హిస్టరీలో మీరు చూస్తే ఏదైనా 200, 300, 500 వెళ్తాం. 3000-2000 years ago కట్టిన డ్యామ్లు, గుడ్లు మన ఊర్లలో ఉన్నాయి. సో ఇట్స్ ఇన్సేన్. సో అందుకు నాకు కల్కి అనేది బాగా, నాకు ఇలాంటి నా జానరాస్, ఇలాంటి ఇంట్రెస్ట్ నాకు ఎక్కువ కాబట్టి నాకు కల్కి చాలా ఇష్టం. వెయిటింగ్ అన్న అలాంటి రోల్ చేయడానికి. దానికి ఇంకొంచెం టైం పడుద్ది, దానికి చాలా ఖర్చుతో కూడిన పని. హోప్ఫుల్లీ ఐల్ గెట్ దేర్ సూన్.